చూడండి 32వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. ఆమేన్ అన్నాడు కదా. యెహోవా వంతు ఎవరంట? ఆయన జనమే. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆయన స్వాస్థ్య భాగం ఎవరు? యెహోవా దేవునికి తన వంతు ఎవరంట అంటే ఆయన జనమే. రెండో మాట, ఆయన స్వాస్థ్య భాగం అంటే సొంత భాగము ఎవరంటే యాకోబు నుంచి వచ్చినటువంటి సంతానమే అని చెప్తున్నాడు. యాకోబు ఆయన స్వాస్థ్య భాగం అన్నది వ్యక్తిగతముగా విశ్వాసులను సూచిస్తున్నది. యాకోబు ఆయన స్వాస్థ్య భాగం అంటే అర్థం ఏంటంటే వ్యక్తిగతముగా విశ్వాసులను సూచిస్తున్నది. తన సొంత రక్తం చిందించి క్రీస్తు తన సంఘమును సంపాదించాడు. యెహోవా దేవుడైతే యాకోబు శ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటే యేసుక్రీస్తు తన సొంత రక్తమును చిందించి సంఘమును సంపాదించాడు. దేవుడు నా వంతు నా స్వాస్థ్య భాగము అని హక్కుపూర్వకంగా చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు నా వంతు నా స్వాస్థ్య భాగం అని హక్కుపూర్వకంగా చెప్తున్నాడు. దీన్ని స్టెఫెన్ గారు ఏమని ఉదాహరించారంటే అరణ్యములోని సంఘము అని ఉదాహరించాడు. స్టెఫెన్ గారు ఏం చెప్పారు? ఈ యొక్క ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఐగుప్తు విడిపెట్టబడ్డ జనమును వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేశారు కనుక వారికి ఏమని పేరు పెట్టారంటే వాళ్ళు కూడా ఒక సంఘమే. వాళ్ళు సంఘము కానివారు కాదు, వారు అరణ్యములోని సంఘము అని చెప్పి ఇక్కడ స్టెఫెన్ గారు చెప్తున్నాడు. చూడండి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకున్నాం. దయచేసి గమనించాలి. చదువునండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమునందుండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొచ్చిన వాడు ఇతడే ఎవరు? మోషే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను అంటే మోషేతో మాట్లాడినటువంటి దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యంలోని సంఘము అంటే మోషే నడిపించిన జనాంగం అంతా కూడా ఎవరంట? ఒక సంఘము అని అక్కడ స్టెఫెన్ గారు ఉదహరించి చెప్తున్నాడు. అరణ్యంలోని సంఘమందుండి మనకిచ్చుటకు ఈ జీవార్థం తీసుకొచ్చిన వాడు ఈతడే అంటే మోషే గారు అని చెప్పి మనం గమనించాలి. కనుక ఇప్పుడు అరణ్యంలో నడిచిన ఇశ్రాయేలును అరణ్య సంఘముగా పోల్చి స్టెఫెన్ మాట్లాడుచున్నాడు. సీనాయి పర్వతం మీద మోషే మాట్లాడిన జీవవాక్యము దేవుని యొద్ద నుండి తెచ్చాడు. అదేమనగా మీరు నా మాట శ్రద్ధగా వినవలెను. నా నిబంధన అనుసరించి మీరు నడువలను అని అక్కడ దేవుడు ఏం చేశాడో పలక మీద చెప్పి ఆ 10 ఆజ్ఞలు రాసిచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞల పలకలు మోషే తెచ్చి ఆ మోషే వారు నడిపించాడు కాబట్టి అది అరణ్య సంఘము అని దానికి స్టెఫెన్ గారు పేరు పెట్టారు. కాబట్టి నా నిబంధన నడవాలని చెప్పినప్పుడు అప్పుడు యూదులు మాత్రమే కాక ఆయన ప్రజలైనటువంటి మనము కూడా ఆయన నిబంధన అనుసరించి నడవవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనము ఆయనకు కుమారులము కుమార్తెలము అవుదుము. దేవునికి స్తోత్రం. చూడండి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చదువు.
తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమేన్. ఎవరికంట? ఆయనను ఎందరు అనుసరించిరో, తన్ను ఎందరు అంగీకరించిరో, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడని మీలో ఎంతమంది అంగీకరించిరో వారందరికీ, అనగా యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంటే తండ్రి అయిన దేవునికి కుమారులు కుమార్తెలవుటకు ఏం చేశాడు? అధికారము ఇచ్చాడు. అర్థమవుతుందండి? అధికారము ఇచ్చాడు. కాబట్టి మనమందరము దేవుని స్వకీయ సాంపాద్యముగా ఉన్నాము. మనమందరం ఎవరు? ఈ రోజుని చిన్న మనుషులము కాదు, లోకస్తుల వలె కాదు, దేవుని స్వకీయ సాంపాద్యముగా ఉన్నాము. అంటే మనం దేవుని బిడ్డ, దేవుని సంతానం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం అని చెప్పి మనం గమనించవలేను. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. సామాన్యులతో సహవాసం చేస్తూ సామాన్యుల అలవాట్లను మరి పొందుకుంటూ అలా కొనసాగడానికి నువ్వు చిన్న వ్యక్తివి కాదు. పరలోకమందున్న దేవుని కుమారుడవు, కుమార్తెవు. అర్థమైందండి? సామాన్య జనము ఎంత మాత్రం కాదు, ఎంత మాత్రము. కాబట్టి మనందరం కూడా దేవుని స్వకీయ సాంపాద్యంగా ఉన్నాం. ఆనాడు దేవుడు యూదులను తన ప్రతిష్ట జన్మగా, స్వకీయులుగా జన్మగా ఏర్పరచుకుంటే కారణం ఏంటంటే, అప్పుడు ఇప్పుడు కారణం ఒకటే, ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే ఆయన మనలను ఎక్కువగా ఎంచుచున్నాడు. మనం విస్తారమైన జన్మ కాకపోయినా కొద్ది మంది అయినా కానీ ఆ కొద్ది మందిని ఆయన ప్రేమిస్తున్నాడు. వారికి అనేకమైనటువంటి జీవులను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి సామాన్యమైన క్రైస్తుడైనటువంటి వాడు, రక్షణ పొందినటువంటి స్త్రీ, దేవుని బిడ్డగా ఉన్నటువంటి వారు మీరు సామాన్యమైన మనుషులు కాదు, దేవుని కుమారులు కుమార్తెలను గమనించాలి. మన భాగము కొద్దిమంది అంట, ఎక్కువ మంది కాదు. చూడండి, ఆ మాట కూడా చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు, అందరు తీసుకున్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువునాయన. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఎవరంట? ప్రతిష్ఠించబడిన జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఏం చేశాడు? భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జన్మగా ఏర్పాటు చేసుకున్నా. ఎంత ధన్యత అండి! మనం అందరం ఎంత ధన్యులము, ఎంత ఆశీర్వాదాలకు వారసులము. ఈ లోకాన్ని విడిచిపెడితే డైరెక్ట్ గా పరలోక రాజ్యమే తప్ప మధ్యన ఆగే ప్రసక్తి లేదు. నాన్ స్టాప్. ఎవరు మనమందరము కూడా అటువంటి వారమే. మనమందరం కూడా అలాగా దేవునికి ప్రియులమే, స్వాస్థ్య జనాంగమే, స్వకీయముగా ఏర్పరచుకోలేను. మీరు సర్వజనుల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేను. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా, లెక్కకు తక్కువే. కానీ మనకున్నటువంటి ధన్యత ఎంత ఎక్కువ అంట, ఎంత ఆశీర్వాదం అంట. చూడండి, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే. అయినా కానీ మీరు దేవుని ప్రతిష్ట జనము. ఎవరు మీరు? దేవునికి ఒక ప్రతిష్ట జనము అని చెప్పి ఇక్కడ మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. మోషే గారు మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, గమనించాలి. మన ప్రతి మాటను కూడా గమనించి ముందుకు సాగే వారముగా మనం ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం స్వకీయ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలము. అంటే దేవునికి సొంతమైన ప్రజలము. మన మీద ఆయన, మన స్తుతుల మీద ఆయన ఆశనే కూర్చుంటున్నాడు.
మనము పొరపాట్లు చేస్తే ఆయన ఎంతో అవమానపరచబడతాడు. మనం మంచిగా జీవిస్తే ఆయన మన ద్వారా సంతోషము, అప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనకి వస్తాయని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సంఘం, ఈ రోజు మనం ఎలా ఉంటున్నాం, మన జీవితం ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, మన పరిశుద్ధ జీవితం ఎలా ఉంది, మన యొక్క నడవడిక ఎలా ఉంది, దేవునికి మాదిరికరంగా ఉందా, దేవునికి అనుకూలంగా ఉందా, లేకపోతే లోకానుసారైన మన దేవుడు ఈరోజైన సాతాను గారికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా ప్రశ్నించుకొని, అటువంటి దేవుని ఉంటే మార్పు చెంది దేవునికి ప్రియమైన వారుగాను, దేవుని బిడ్డలుగాను, దేవునికి అనుకూలమైన వారుగాను, దేవునికి మహిమ కలిగే వారుగాను మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నాకు స్వకీయ జనము, నాకు సొత్తైన ప్రజలు అని చెప్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటి? దేవుని జనుల ఆశీర్వాదం. అయితే మనం దేవుని స్వాస్థ్యముగా కొనసాగుటకు ఏం చేయవలను? అన్యజనుల మధ్య నుండి మనము ప్రత్యేకించుకొనవలను. దేవునికి శ్వాసగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, అన్య జనుల మధ్య ఉంటున్నాం కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రత్యేకించబడిన వారు ఉండాలని దేవుడు అప్పుడే అనేక మంది మార్పు చెందుతారు. మన ప్రత్యేక జీవితాన్ని చూసి మార్పు చెందుతారు. అనేక మంది దేవుడి వైపు వస్తారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు మనలను తన రాజ్య వారసులుగా చేసుకుని మనకి ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనకున్న ఆశీర్వాదాలు ఏంటి? ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుడు మనలను కనుగొనుచున్నాడు. మనం ఎక్కడ ఉన్నామో దేవుడికి ప్రియమైన బిడ్డలుగా మన క్రియలు బట్టి మనం ఎక్కడ ఉన్నామో మనల ముందు ఏరుకుంటున్నాడు. కనుగొనటం అంటే తెలుసుకుంటున్నాడు. ఎక్కడ ఉన్నాడో మనలను ఏరుకుంటున్నాడు. చూడండి, మరి 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు ఇలా రాయబడి ఉంది. అరణ్య ప్రదేశంలోను 32వ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటాము. 10వ వచనము మొదటి భాగం మాత్రమే మనం చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని. అంటే ఎక్కడ మనం వెతుకుంటున్నాడు? అరణ్య ప్రదేశంలోను పాడైన ఎడారిలోను మనలను కనుగొని. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను మనలను కనుగొంటాడు. అంటే అరణ్యం చాలా గొప్పది, అరణ్యం చాలా పెద్దది. అలాంటి అరణ్యంలోను భీకర ధ్వని గల పాడైన ప్రదేశములలోను. అంటే ఈ లోకము ఒక అరణ్యం. అది చిన్న అరణ్యం కాదు, చాలా పెద్ద అరణ్యం. అంత అరణ్యం ఏముంటుందండి? అంతా కూడా చల్లచెదురుగా అరణ్యం అంతా ఆకులు రాలిపోయి చికాకుగా ఉంటుంది. ఇది లోకానికి సూచనగా ఉంది. లోకం అంతా ఎలా ఉందంటే అపవిత్రత, అన్యాయము, అక్రమాలుతో నిండిపోయి ఉంది. అలాంటి అరణ్యములలో మన కొరకు, ప్రత్యేకించబడిన వారి కొరకు, ప్రత్యేక జీవితాన్ని జీవిస్తున్న వారి కొరకు, లేకపోతే పరిశుద్ధత కలిగి జీవిస్తున్న వారి కొరకు ఆయన వెతుకుచున్నారు. ఏం చేస్తున్నాడు? కనుగొని అన్నాడు కదా, భీకరగల ధనుల ఎడారిలో ఆయన వారిని కనుగొనుచున్నాడు. దేవుడు ప్రియ సంగమం గమనించండి, తన ప్రజలను అరణ్యమందు కనుగొనెను అని చదువుతున్నాం. వారు ఐగుప్తు దేశంలో బానిసలై ఉండిరి. వారి మొర ఆలకించిన దేవుడు దిగి వచ్చి ఆ యొక్క ఐగుప్తు ఒక అరణ్యం అన్నమాట. ఆయన బాధను, వాళ్ళ శ్రమను దేవుడు కనుగొని వారి మొర ఆలకించి దిగి వచ్చి తాను ఎన్నుకున్న మోషేతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? 3వ అధ్యాయం నిర్గమకాండము 7వ వచనము. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటాం. చదువునే. మరియు యెహోవా ఇట్లనెను. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆమేన్. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవని మోసతో
మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు వారిని కనుగొనకపోతే, వారిని చూడకపోతే, వారి మొర, వారి యొక్క వేదన దేవుడికి ఎలా తెలుసు అంటే దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు, వారిని కనుగొని ఉన్నాడు. అదే విధముగా ఈ యొక్క ఐగుప్తు అనేటువంటి లోకంలో జీవించే మనలను, ఆయన బిడ్డలైనటువంటి మనలను ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన కనుగొలుతూ ఉన్నాడు. ఇక్కడ మనల్ని కష్టపెట్టేటటువంటి కష్టం చూస్తున్నాడు, మనమే చేసే దాడులు చూస్తున్నాడు, మనలను ఎవరైతే ఎలా దుఃఖపరుస్తున్నారో అవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎవరొకరిని పంపి నిన్ను నన్ను మనందరినీ ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టి మరణి బిడ్డని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. మోసే ద్వారా దేవుడు తన ప్రజలను విడిపించి అరణ్య మార్గంలో నడిపించాడు. అరణ్య మార్గంలో నడిపించాడు. అది గొప్ప యాత్ర. అది యాత్ర అంటే ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర అని మనం గ్రహించాలి. కానీ వారు గ్రహించని కారణంగా ప్రజలు దేవుడి మీద, దేవుని సేవకుల మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అంటే ఈ ఆనంద యాత్ర, ఈ ఆత్మీయ యాత్ర సాగిపోతే ఆ యాత్ర పూర్తయిపోతే నేను కానానికి వెళ్తాను అనే ఆలోచన వారికి లేకుండా ఆ యాత్రలో, ఆ యాత్ర ప్రయాణంలో దేవుని మీద సరిగారు, దేవుని సేవకుల మీద సరిగారు. ప్రియ సంగమా, మనము కూడా ఇప్పుడు ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నాం. ఈ యాత్రలో మన కష్టం వచ్చినప్పుడు, మన నష్టం కలిగినప్పుడు దేవుని మీద కానీ, దేవుని సేవకుని మీద కానీ సనగకూడదు. సనిగితే ఆనాడు వారు కానాను ఎలా చేరుకోలేకపోయారో, ఈనాడు మనము కూడా పరమ కానాను చేరలేమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేశారు. కష్టకాలంలో వ్యక్తి యొక్క కష్టకాలంలోనే వ్యక్తి యొక్క నిజ స్వరూపము బయటపడుతుందన్న నిజము. కాబట్టి ఆ కష్టాల్లో, ఆ కష్టం వచ్చినప్పుడు మోసే మీద సనగటము, మోసే ఏర్పరచుకున్న దేవుడి మీద సనగటము, ఇలా చేసి నష్టం తెచ్చుకున్నారు. అలాగే మనము కూడా ఈ యొక్క ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్రలో అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం, చవి చూడవలసిన వారమై ఉన్నాం. అలాంటి సమయంలో మనం ఎంత మాత్రము కూడా దేవుడి మీద సనగకూడదు, దేవుని సేవ మీద సనగకూడదు. ప్రభువా, ఈ యొక్క కష్టాలు నన్ను తొలగించి నాకు నెమ్మదిగా ఇచ్చేయి అని చెప్పి ప్రార్థిస్తే నువ్వు ధన్యురాలు. ఎవరు ప్రార్థన చేస్తారో వారి వైపు చూస్తాడు, వారిని కనుక్కుంటాడు, వారి పట్ల కార్యాలు జరిగిస్తాడు. ఈ యొక్క అరణ్య యాత్రలో దేవుని ప్రజలు ఆయనకు కోపం పుట్టించి ఆయన వారిని కనుగొనను కనుక తగిన రీతిలో వారిని కూడా శిక్షించాడు. ఎవరైతే ఆ రోజుల్లో దేవుని విసిగించిరో, కోపం పుట్టించిరో వారిని దేవుడు అక్కడే శిక్షించాడంట, అరణ్యంలోనే శిక్షించాడు. చూడండి, యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1వ అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు 5వ వచనం. ఈ సంగతులన్నీ తీసుకొని నేను ఒకసారి అందరు తీసుకొని యోధా రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నాం. చదువునే. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా, ఇక్కడి నుంచి వినండి. ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. ఆమేన్. చూసారా, ఐగుప్తు నుండి రక్షించి ఆ బానిసత్వను విడిపించి కానాను నడిపించడానికి అరణ్యం తీసుకొచ్చినాను. ఎవరైతే నమ్మకపోయిరో వారిని ఆయన ఏం చేశాడు? శిక్షించాను. ఆమేన్. ఆయన వారిని నాశనము చేశాను. అరణ్యంలోనే ఆకులు రాలినట్లు రాలిపోయారు. అదే ప్రియ సంగమా, ఈ లోకం ఒక అరణ్యం కాబట్టి విశ్వసించిన మనము, నమ్మిన మనము ఆయన చిత్తానుసారంగా నడవలసి ఉన్నది. అలా కాకుండా
మనము వేరే రీతిగా ముందు దేవుళ్ళకి వచ్చాము, రక్షణ పొందాం, మోరమన్స్ పొందాం, ఆ తర్వాత లోక అందాలు చూసి లోక ఆనందాలు చూసి వేరే విధముగా దేవుడికి కోపం పుట్టిస్తే ఈ అరణ్యంలోనే చనిపోతాం. అరణ్యంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. అంటే లోకమనే అరణ్యంలోనే చనిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. కానీ పరమకాలను చేరలేము. కాబట్టి దేవుని విసిగించకండి, దేవుణ్ణి ప్రశ్నించకండి, దేవుని దుఃఖపరచొద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే కాదు, దేవుని సేవకులు కూడా దుఃఖపరచకూడదు. మన క్రియల ద్వారా, మన యొక్క నడక ద్వారా, నడవడిక ద్వారా దుఃఖపరచకూడదు. కొంతమంది విషయాలు తెలుస్తుంటే దుఃఖమే మిగులుతుంది, సంతోషం అనేది ఏమీ లేదు. బాధ, వేదన హృదయంలో కలుగుతుంది, హృదయంలో కాపరికి కలుగుతుంది. ఎవరైనా అవును, నా బిడ్డలైనా మీ బిడ్డలైనా ఎవరి బిడ్డలైనా కాపరికి, నాకు మీరు అందరు పిల్లలే, నా సొంత పిల్లలు పిల్లలే, మీరు ఆత్మీయ పిల్లలు పిల్లలే. ఎవరు తప్పు చేసినా, ఎవరు తప్పు నడిచినా అది వింటే నా హృదయంలో ఎంతో వేదన కలుగుతుంది. నన్ను దుఃఖపరచకూడదు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మనల్ని కనుగొనుచున్నాడు, మన బాధలలో సహాయం చేయుచున్నాడు. మన బాధలలో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం చేయకపోతే ఎంతవరకు నువ్వు బ్రతికే వ్యక్తివి కాదు. అర్థమైందండి? మన కళ్ళ ముందు మరి ఆ పురుటి మంచి మీద చనిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. అలాగే 5-10 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి 20-30 సంవత్సరాలు చనిపోయిన వారు ఉన్నారు. అలాగే ఇంకా మనం ఇంకా ఎక్కువ వేస్తున్నామంటే అలాంటి చిన్న బిడ్డలు మన పట్ల చనిపోలేదు, దేవుడు బ్రతికించాడు. పుట్టు మంచి మీద బ్రతికించాడు. ఆ తర్వాత చిన్నపిల్లడుగా ఉన్నాడు, బ్రతికించాడు. అనేక మంది నూతుల్లోను గోతులో పడి చనిపోయారు. అనేక మంది తర్వాత యవనస్తులు చనిపోతున్నారు. ఇలా చనిపోతుండగా నువ్వు బ్రతుకున్నావంటే కేవలము ఆయన నీకు చేసే సహాయం అని చెప్పి మనం గమనించాలి. ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇలా జీవించగలుగుతున్నామంటే దేవుని కృప తప్ప నీ తెలివి జ్ఞానం అనుకుంటావా? దేవుడు నిన్ను కాపాడుచున్నాడు, దేవుడు నీకు సహాయము చేయుచున్నాడు. 2 ఉదాహరణ చెప్తాను. మంచి సమరయునిగా వచ్చి కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని కాపాడింది ఎవరు? ఆ మంచి సమరయుడు దేవుడు కదా, యేసు ప్రభు కాదా? యెరూషలేము నుంచి ఎరుకోకు పోతున్నాడు, యెరూషలేము నుంచి ఎరుకో వైపు దిగుతున్నాడు. యెరూషలేము దేవుని పట్టణము, ఎరుకో విగ్రహార్థక దేశము, పాపంతో కూడా దేశము. దేవుని పట్టణం నుంచి ఏమాత్రం కిందకు దిగకూడదు, ఎరుకోకు రాకూడదు. కానీ ఒక వ్యక్తి వస్తున్నాడు, అతను వస్తుండగా దొంగలను పట్టుకొని కొట్టి ఆ బట్టలు ఊడదీసుకొని కొన ప్రాణంతో మరి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటు అనేక మంది వెళ్ళారు, కానీ ఎవరూ కనుగొనలేదు, ఎవరూ అతని వైపు చూడలేదు. కానీ మంచి సమరయుడు. చదవండి లోకాసువార్త 10:33. లోకాసువార్త. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. లోకాసువార్త 10:33 చదువుకుంటాం, దయచేసి గమనించాలి. 10:33 చదువునాయి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి, అక్కడ ఆఫ్ చేయను. ఎక్కడికి వచ్చాడు? పడి ఉన్న చోటికి వచ్చాడు. ఏం చేశాడు? కనుగొన్నాడు. పడి ఉన్న చోటు కనుగొన్నాడు కనుక ప్రయాణమైపోవచ్చు. అక్కడికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఎవరి మంచి సమరయుడు? బాబైనా యేసు క్రీస్తు. కనుగొని అంటే అర్థమేంటి? అక్కడ కనుగొని అంటే అర్థమేంటి? వెతికి. దేవుడు మనల్ని కనుగొనుచున్నాడు కాబట్టి అతను వెతికి అంటే అతను కనుగొని ఆ దగ్గరికి వెళ్ళి నూనెయో ద్రాక్ష రసము ఇచ్చి అతన్ని పరామర్శించి పూటకూడలో వాటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకేమైనా వస్తే ఇస్తాను బాగు చేయమని చెప్పి బాగు చేసి పరామర్శించాడు. కాబట్టి అలా పడిపోయిన మనల్ని కనుగొనే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అనేక మంది పడిపోతున్నారు, అనేక మంది మరి మంచాల పడిపోతున్నారు, రోగులైపోతున్నారు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావా, ఆత్మీయ స్థితిలో రోగు అయిపోయావా, నిన్ను కనుగొని నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడినప్పుడు, నిన్ను పరామర్శించినప్పుడు నువ్వు లేచి తెప్పరిల్లి లేచి కూర్చునే వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండో మాట చూస్తే
హాగరు కన్నీటిని ప్రభు చూశాడు. హాగరు కన్నీటిని ప్రభు చూశాడు. ఆమె మొరపెట్టిన చోటనే నీటి ఓటలు ఆమె పుట్టించాడు. నీటి ఓటలు పుట్టించాడు. చూడండి, ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనం. ఆది కాండము 21వ అధ్యాయము దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. 17వ వచనం. 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆకాశం నుండి ఆగరును పిలిచి ఆగరు నీకేమి వచ్చినది? హాగరు నీకేం వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆమె చూసాడు దేవుడు. ఆమె మొర విన్నాడు, ఆమెను కనుగొన్నాడు, ఆ బాలుని కనుగొన్నాడు. అక్కడే నీళ్ల ఓట పుట్టించాడు. ఆ నీళ్ల ఓట ద్వారా ఆ బాలుడు తాగి పెరిగి పెద్దవాడై ప్రయోజకుడయ్యాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియసంగా మొట్టమొదటగా దేవుడు మనల్ని కనుగొనుచున్నాడు. నా బిడ్డలు ఎక్కడున్నారు? ఆత్మీయ బిడ్డలు ఎక్కడున్నారు? పరిశుద్ధత కలిగిన వారు ఎక్కడున్నారు? నీతి కలిగిన వారు ఎక్కడున్నారు అని వారిని కనుగొనుచున్నాడు. నీవు నేను కూడా అలా పరిశుద్ధత నీతి కలిగి దేవునికి సాక్షిగా జీవించినట్లయితే నీవు నేను ఇక అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. రెండో మాటకి వెళ్దాం. దేవుడు మనలను నడిపించుతున్నాడు. అంటే మొదట కనుగొన్నాడు, రెండవది తర్వాత నడిపించాను. మొదట కనుగొనను, తర్వాత నడిపించాను. చదవండి 32వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము. యెహోవా వానిని నడిపించెను. సరిపోతున్నాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 12వ వచనం. యెహోవా వానిని నడిపించెను. యెహోవా వానిని నడిపించెను. ఇక్కడ మాత్రము వాణ్ణి నడిపించెను. యెహోవా మాత్రమే వానిని నడిపించాడు. వేరెవరు నడిపించలేదు, వేరే మార్గం లేదు. వాణ్ణి అనగా ఎవరిని? ఇశ్రాయేలులను ఆయన మాత్రమే నడిపించాడు, వేరెవరు నడిపించారు. మొదట కనుగొన్నాడు, తర్వాత నడిపించాడు. దేవుని ఆత్మ చేత నడిపించిన వారు ఆయన కుమారులు కుమార్తెలు చెప్పి మనము మరి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. దేవుని ఆత్మ చేత నడిపించిన వారందరూ ఆయన కుమారులు కుమార్తెలు. కాబట్టి దేవుని బలమైన చేతి కింద సమస్తమును అప్పగించుకోవాలి. మనం ఏం చేయాలి? మన జీవితం సమస్తమును ప్రభువైన యేసు క్రీస్తు యొక్క బలమైన చేతి కిందకు మనం ఏం చేయాలి? అప్పగించుకోండి. పరిశుద్ధాత్మతో నింపబడతారు. పరిశుద్ధ నింపబడే అనుభవం మనం పొందుకునే వారిగా దేవుడికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకునే వారిగా ఉంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్పే మాట చూద్దాం. ఎందుకు మనం అప్పగించుకోవాలి అంటే చూడండి, ఎఫెసీ 1:13. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి. ఆమేన్. ఇక మనకు కావాల్సినటువంటి మాట అపోస్తల కార్యాలు ఎఫెసీ గ్రంథము 1:13 చదువుతారు, వినండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడి. ఇక్కడ ఒక మాట, ఇందులో సగం మాట ఆయన చెప్పేది. మనం చెప్పే మాట ఏంటంటే, మీరు వాక్యమును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను మీరు విన్నారా లేదా? విని మీరు రక్షణ పొందారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు,
కాబట్టి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. దేవుని ఆత్మ చేత మీరు ఏం చేయబడ్డారు? ముద్రించబడ్డారు. ఒక ముద్ర మనకు వేయబడింది. ఒక ముద్ర మనకు వేయబడింది. ఆ ముద్ర ఏంటంటే మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూసే కన్యకలము అనే ముద్ర. ఒక పెండ్లి కుమార్తెకు నిశ్చితార్థం అయిపోతే అదొక ముద్ర. ఆ నిశ్చితార్థం ఒక ముద్ర ఏంటంటే ఈ యొక్క పెండ్లి కుమార్తె ఒక పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తుంది. ఆ పెండ్లి కుమారుడు రాగానే వివాహము జరుగుతుంది అని చెప్పి ఒక ముద్ర. అలాగే మనం కూడా ముద్రించబడితిమి అన్నాడు. ఏం చేయబడితిమి? ముద్రించ ఎవరి కొరకు? దేవుని కొరకు మనం ముద్రించబడి. ఎందుకంటే విశ్వాసము అనే రక్షణ, విశ్వాసం నుంచి రక్షణ పొంది ఉన్నాము కనుక. అదే 4వ అధ్యాయము 30 వచనం కూడా మాట చెప్తున్నాడు, చూద్దాం. దేవుని ఆత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం అంటే ఎప్పుడు? యేసు రాకడ దినం వరకు మీరు ముద్రించబడితిరి కనుక మీరు పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. అర్థమైందండి? పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. నీ సేవకుని కాపరిని దుఃఖపరచకూడదు. కాపరి చెప్పినట్లు మీరు వినాలి, ఆ ప్రకారం మీరు నడవాలి అని చెప్పి ఇక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు. ఎప్పుడు దాకాను? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎవరి యందు? యేసు క్రీస్తునందు మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి ఆత్మ చేత నడిపించబడుట అనగా దేవుని వాక్యమును అనుసరించి నడవటమేనా మనం గ్రహించాలి. కనుక పరిశుద్ధాత్మ వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో విశ్వాసమును పరిశోధించుకుంటూ ముందుకు సాగాలి. మన విశ్వాసం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? ఒకవేళ ఈ రోజే యేసు ప్రభు వస్తే ఏంటి మన పరిస్థితి? మన పరలోకరాజ్యం చేరతామా లేదా? పరిశుద్ధంగా ఉన్నామా? నీతిగా ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందంట. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కొరింథీలకు రాస్తూ 13వ అధ్యాయము 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో 5వ వచనం ఇక్కడ చూస్తున్నారు. చూడండి, 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. అది ఎవరు చెప్పనక్కర్లేదు. నువ్వు అలాంటి వ్యక్తివి, నువ్వు ఇలాంటి వ్యక్తి అని సేవకుడు చెప్పనక్కర్లేదు, నీ పక్కలు చెప్పనక్కర్లేదు. ఏం చెప్తున్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరుగుదురు కదా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే ఎరుగుదురు కదా అంటున్నారు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి? కనుగొనేవాడు ఆయనే. రెండవది నడిపించేవాడు ఆయనే. మూడవది కనుపాప వలె కాపాడువాడు ఆయనే. ఏం చేసేవాడు? కనుపాప వలె కాపాడువాడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 32:10b. ద్వితీయోపదేశకాండము వాని కనుగొని 32:10 అది చదువు. వాని కనుగొని ఆవరించి 32b అంటే సకానించి అనమాట. వాణిని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వాణిని కాపాడెను. కనుపాపను వలె వాణిని కాపాడెను. ఎలాగంట? ఎలా కాపాడుతానంట? 1 కనుగొని, 2 నడిపించుచు, 3 కనుపాప వలె వాడిని కాపాడుతూ ఉన్నాడంట. ప్రియ సంగమా, ఆయన కనుపాప వలె మనల్ని కాపాడాడు గనుక ఈ రోజున జీవించి ఉన్నాం, ఈ రోజున బ్రతికి ఉన్నాం, వృద్ధులు ఉన్నాం, యవనస్తులు ఉన్నారు, మధ్య వయసులో ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అందరూ మన సంఘ బిడ్డలందరూ కూడా హాయిగా ఉండడానికి గల కారణం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను తన కనుపాపను కాయినట్లు కనుపాప కంటే ఎక్కువగా మనలను కాపాడుచున్నాడని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రణాళికలో ఉన్న వారిని కనుగొని ఏర్పరచుకుంటున్నాడు.
వాణ్ణి తన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా నడిపించున్నాడు. మన మార్గం అంతట్లో మనలను కనుపాప వలె కాపాడుచున్నాడు. అవును, కనురెప్పలు కంటిని కాపాడుచున్న కన్నా ఎక్కువ త్వరితముగా ప్రభు మనలను కాపాడుచున్నాడు. ఎక్కువ మనల్ని ప్రభు కాపాడుచున్నాడు. కన్ను తెరిచించారనుకోండి, ఒకరు ఎవరైనా ఏదైనా పనులు ఇలా అన్నారనుకోండి, కంటి పాప అంటే కనురెప్ప వెంటనే మూసిపోతారు, గమనించి వెంటనే మూసిపోతుంది. దేవుడు అంతకంటే ముందు, అంతకంటే స్పీడ్గా మనలను ఏం చేస్తున్నాడట? కాపాడుచున్నాడు. చూసారా, కనురెప్ప కంటే మనల్ని ఎక్కువగా కాపాడుతూ. ఒకవేళ ఎవరైనా మన మీద బాణం విసిరాడు అనుకోండి, ఆ బాణం వచ్చి మనం తగలక ముందే దేవుడు బాణాన్ని పట్టుకుంటున్నాడు, లేకపోతే మనల్ని కౌలించుకుంటున్నాడు, ఆ బాణం ఆయన గుచ్చుకుంటుంది, ఆయన రక్తము కారుస్తున్నాడు మన కొరకు. దేవుడికి స్తోత్ర. ప్రభు మనకు దయచేయు భద్రత, ప్రభు మనకు దయచేసే భద్రత కనుపాపను కాపాడు విధం వలె ఉన్నది. దేవుడు ఇలా అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టును. అయితే దావీదు అంటున్నాడు, చూడండి ఒక మాట, కీర్తన 17:9. కీర్తన 17:9. చాలా విషయం ఉన్నాయి కానీ కొన్ని కట్టేస్తాను, ఎందుకంటే సమయము సరిపోదు కనుక. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. కీర్తన 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం, జాగ్రత్తగా వినండి. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుకోడు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆమేన్. ఏమంటాడు దావీదు మహారాజు? నీ రెక్కల నీడను నన్ను దాచుము. అబ్బా, దాచా ప్రభా, ఇంకా దాయమని అడుగుతున్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడు, నన్ను లయపరచ అంటే నన్ను చంపేయాలని చూసినటువంటి దుష్టులను పోగొట్టి నన్ను కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడన నన్ను దాచు. నా శత్రువుల చేత నేను చిక్కకుండా నీ రెక్కల చోటున కోడి తన పిల్లలను కాపాడినట్లు కాపాడు ప్రభువా. నా ప్రార్థన అంశంలో పడుకుంటూ చేసే ప్రార్థన ఏంటంటే, నన్ను, మా సంఘ బిడ్డలని, మా బిడ్డలని ఈ రాత్రంతా కోడి తన రెక్కల చోట కాపాడినట్లు కాపాడు ప్రభు అని ఒక అంశమైన ప్రార్థనలో పెడతాను ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు. ఈ రాత్రి అంతా నువ్వు సుఖముగా కాపాడబడితేనే మేము కాపాడితేనే కాపాడబడతాం, లేకపోతే మేము ఎంత మాత్రము కాపాడబడము. కాబట్టి ప్రభా నీవు అలా కాపాడు అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దావీదు మహారాజు అదే ప్రార్థన చేశాడు. దావీదు మహారాజు అదే ప్రార్థన ఏంటంటే, ఒకడు తన కనుపాపను కాపాడినట్టు నన్ను కాపాడు, నా శత్రువుల చేత నేను పడకుండా నీ రెక్కల క్రింద కోడి ఏం చేద్దండి, పిల్లలు గెద్దొచ్చి అక్కడ చెట్టు మీద వాలితే ఆ పిల్లలు అడ్డిపోద్దని చెప్పి వాటిని కేకేసి రెక్కల కింద పెట్టుకొని అది పడుకుంటుంది. ఆ కోడి పిల్లలు ఆ గెద్దకు జరగకుండా ఆ గెద్ద పొడిసే కోట్లకు కోడేనా అనిపిస్తుంది, కానీ పిల్లలు ఎంత మాత్రము దొరకండి. ఎంత ప్రేమ, అంత ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారు మన మీద చూపిస్తున్నారు. యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఆయన సన్నిధికి రావడానికి, ఆయన ప్రార్థన చేయడానికి ఎంతో మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కానీ ఆయన కోడి తన పిల్లలు కాపాడినట్లు పగలు కాపాడుతున్నాడు, రాత్రి కాపాడుతున్నాడు. అమంతగా రాత్రి ఏదైనా భూకంపం జరిగితే ఏమైపోతాం మనకే తెలియదు. ఆయన కాపాడితే మనం కాపాడబడతాము, ఆయన కాపాడకపోతే మనం నేడు ఎందరో మీకు విరోధంగా లేచిందురు, అయినను భయపడవద్దు, కనుపాప వలె కాపాడు దేవుడు మీ పక్షంన ఉన్నాడు. ఆయన మీ పక్షంలో యుద్ధము చేయడు కనుక శత్రువులు లయమైపోతారు, మీరు బ్రతుకుదురు. అందు నిమిత్తము మనం చేయవలసింది ఏంటంటే ఒకటే. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, సామెతలు 7:2. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకుని ఎడల. అందరు తీసుకున్నాం. సామెతలు 7:2 చదువుకుంటాము, జాగ్రత్తగా గమనించండి. సామెతలు 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము, గమనించండి. చదువునే. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల. చూసారా, నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల, నీవు బ్రతుకుదువు. ఆమేన్. అర్థమైందండి? ఈ లోకంలో బ్రతకటము సామాన్యమైన విషయం కాదు. ఈ
ఎందుకంటే మూర్ఖులు బతుకుతారు, దుర్మార్గులు బతుకుతారు, వారికే రోజులు వెళ్తున్నాయి. కానీ నీతి మంత్రం పరిశుద్ధమైనటువంటి మనము చాలా కష్టము. అందుకని నువ్వేం చేయాలి అంటే, నా ఆజ్ఞలు నువ్వు మనసున ఉంచుకునే ఎడలా, నీ మనసులో నా ఆజ్ఞలు ఉంచుకునే ఎడలా. రెండవదిగా కనుపాప వలె నా ఉపదేశమును నీవు కాపాడుకునే ఎడలా. కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల అంటే నా సేవతో నేను మాట్లాడే మాటలను నువ్వు కాపాడుకునే ఎడల, దాచుకునే ఎడల నువ్వు బ్రతుకుతావు. లేకపోతే ఈ లోకంలో బ్రతకలేం. ఈ లోకంలో ఎంత మాత్రమో బ్రతకలేమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాను మనం? కనుపాప వలె ఆయన మనను కాపాడువాడే ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచేవారుగా ఉండాలి. ఆయన ఉపదేశం విన్నటువంటి ఉపదేశాన్ని హృదయంలో దాచుకొని ఆ ప్రకారం జీవించేవారు ఉండాలి. అలా జీవిస్తే దేవుడే నీ చుట్టూ తన అగ్ని కంచి వేస్తాడు, తన దూతలను కాపలా ఉంచుతాడు, తన దూతలను కాపలా ఉంచి నడిపించేవాడిగా ఉంటాడని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడికి స్తోత్రం. అవును, దేవుడి ఉపదేశము మరియు ఆలోచనలు మనకు కావాలి. దేవుని ఉపదేశము, దేవుని ఆలోచనలు మనకు కావాలి. అవి ఉన్నంత కాలము అవి కలిగి ఉంటే భద్రత కలిగి ఉన్నట్లే. అవి కలిగి లేకపోతే మనం భద్రత లేనట్లని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మాట చూడండి. కీర్తనలు 32:8. కీర్తనలు 32:8. కీర్తనలు 32 అధ్యాయము నీకు ఉపదేశం చేసేదను. 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూసారా ఏం చేస్తాడంట? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దయ ఉంచి దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేవాడు. ఇలా బ్రతకండి, ఇలా బ్రతకండి అని చెప్పి ఆలోచన చెప్పేవాడు ఆయనే. అయితే మనం అలా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా దేవుడు మనలను కనుగొనుచున్నాడు. రెండవదిగా మనలను నడిపించున్నాడు. మూడవదిగా కనుపాప వలె మనల్ని కాపాడుచున్నాడు. నాలుగవదిగా ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తున్నాడు. మనలను ఉన్నత స్థలముల మీదకు ఎక్కించును. అవును, దేవుని ఉపదేశము మరియు ఆలోచన మనకు కావాలి. అప్పుడు మనము ఉన్నత స్థలముల మీదకు ఎక్కగలుగుతాం. చూడండి 32వ అధ్యాయం 13 వచనం. త్వరగా 32వ అధ్యాయము అందరు తీసుకునేమా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1 చదవము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను. ఎక్కడ ఎక్కిస్తాడంట? ప్రియ సంగమా గమనించండి, ఎక్కడ ఎక్కిస్తాడు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను అంటాడు. భూమి మీద ఉన్నటువంటి ఉన్నత స్థలములు, ఉన్నతం అంటే అటువంటి విలువైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థలముల మీదకు నా బిడ్డలైనటువంటి వారిని ఎక్కిస్తాను. దేవునికి స్తోత్ర. చిన్న చిన్న ప్రాంతాల్లో కాదు, చిన్న చిన్న పోస్టుల్లో కాదు మనం ఉంచేది, ఉన్నతమైన స్థలములకు ఎక్కిస్తాడు. యోసేపు ఎక్కడ ఎక్కించాడు? ఐగుప్తు రాజుగా యోసేపు. దానియేలు ఎక్కడ ఎక్కించాడు? బబులోను దేశానికి రాజుగా దానియేలు ఎక్కించాడు. మనల్ని కూడా అది ఎక్కిస్తాడట. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోని మొదటి 14 వచనాలు మన ఆశీర్వాదాలే. మొదటి 14 వచనాలు కూడా మనకు అన్ని ఆశీర్వాదాలే. 28వ అధ్యాయంలో చదవదులే, మీకు టైం సరిపోదు. ఆశీర్వాదాలే. దేవుని మాట శ్రద్ధగా వినివారిని, ఆయన ఆజ్ఞలను తడుచుకుని వారిని, ఇందులో ఉన్న ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడవి అన్ని కూడా మనకి ఇస్తాడంట. చాలా ఉన్నాయి 14 ఉన్నాయి. 14 ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మాట శ్రద్ధగా వినివారిని, ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచు వారిని, ఇందులో ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడి ఉన్నవన్నీ కూడా అవన్నీ కూడా మనకి ఇస్తాడంట. ఆశీర్వాదాలు ముగింపులో చక్కటి మాట ఉంది. ఆ మాట ఏంటో చూడండి. 14 వచనం చూడండి. 28వ అధ్యాయము 14 వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు, జాగ్రత్తగా అంటే
అన్య దేవత అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నీవు అనుసరించి నడుచుకుని వాళ్ళని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నేను నీకు ఆజ్ఞాపించున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని యెహోవా నిన్ను తలగా నియమించడు గాని తోకగా నియమింపడు. తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని నువ్వు పైవాడుగా ఉండు గాని కింది వాడవుగా ఉండవు. ఆమేన్. నిన్ను తలగా నియమించుడు గాని తోకగా నియమించాడు. నువ్వు పైవాడుగా ఉండు గాని క్రింది వాడవుగా అంటే భూమి కింద ఉన్న అగ్నిగుండంలోకి వెళ్ళేవాడిగా ఉండవు, పైనున్న పరలోక రాజ్యాన్ని చేరుకునే వాడిగా ఉంటావు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు అక్కడ చెప్పాడు, ఆయన కట్టడలు ఆయన విధులు అనుసరించి నడుచుకున్నాడు. అన్య దేవతలను అనుసరించి వాటి పూజించిన ఎడల ఈ లోక మర్యాద చొప్పున నడవకుండా ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీవు ఉన్నడలా నీవెక్కడున్నావో నిన్ను కనుగొని నిన్ను ఆయన నడిపించుకుంటూ ఆయన నిన్ను ఎక్కడ ఎక్కిస్తాడంట? ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించును. ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించును. కనుపాప వల్ల నిన్ను కాపాడుకుంటూ ఉన్నత స్థలం మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు. దీనికి ఉదాహరణ ఇజ్రాయెల్ దేశమే. ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ అందరూ కూడా సమకూర్చి 1948లో మే 14వ తేదీన దేశముగా ప్రకటించబడిన ఇజ్రాయెల్ దేశము ఇప్పుడు ప్రపంచం అంతట్లో మరింత శక్తివంతమైన దేశంగా ఉన్నదని మీరు ఎదుగరా? 1947లో మనకు వచ్చింది ఆగస్టు 15 స్వతంత్రం. 1948లో మే 14న ఒక దేశముగా ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికంటే శక్తివంతమైన దేశముగా ఉన్నది. అందుకే 8వ అధ్యాయం మొదటి నుండి వచ్చిన అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్నింటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్యల కంటే నిన్ను హెచ్చించును. హితోపదేశకాండం 28:1-2 చదువుకుంటాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేట్లా ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో పొలములో నీ మేకలు నీ పిండి పిసుక తొట్టి అన్ని కూడా దీవించబడదు. అంటే ఆహారాన్ని కూడా సమృద్ధి. కాబట్టి యూదులు భూ సంబంధమైన దేవుని ప్రజలుగా ఉన్నారు. అయితే క్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన మనము ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలుగా ఉన్నాము. గమనించారా? యూదులు ఎవరున్నారు? ఎలా ఉన్నారు? భూ సంబంధమైన దేవుని ప్రజలుగా ఉన్నారు. అయితే యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి యేసు రక్తంలో కడగబడినటువంటి మనము ఏమై ఉన్నామంటే ఆత్మ సంబంధమైన ప్రజలుగా ఉన్నాము కనుక మనము తప్పక హెచ్చించబడుతుము. ఒకవేళ యూదులు పరలోకం చేరకపోవచ్చేమో, కానీ మనమందరము క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనమందరము కూడా ఖచ్చితంగా మనం ఆయన వాక్యాలను నడిచేలా పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకున్న హక్కుదారులు మీరే. ఆమేన్ కదండి? హక్కుదారులు మీరేనని చెప్పి గమనించవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలుగా ఉన్నాము కనుక మనం తప్పక హెచ్చించబడుతుము. ఈ యొక్క చెప్పబడినటువంటి దీవెనలన్నీ కూడా మన మీదకి వచ్చును. కాబట్టి మనం జాగ్రత్తగా ముందుకు సాగే వారముగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఫిలిప్పీయులు 1:3 చెప్తున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట దీని గురించి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు. ఏమనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఎవరికి అనుగ్రహించారు? మనకు అనుగ్రహించారు. యూదులుగా చెప్పలేదు. ఇక్కడ ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు పరమ దేవుడు స్తుతించబడును గాక. ఆయన యేసు క్రీస్తునందు పరలోక విషయములలో ఎవరి ద్వారానంట? యేసు క్రీస్తు ద్వారా. ఆయన యేసు క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఏదది? పరలోక రాజ్యమే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. అది మనకు అనుగ్రహించేశాడు. అంటే ఆల్రెడీ ఇచ్చేశాడు. నీవు అది పొందుకొని ఏం చేయాలి? రాజ్యం చేరుకునే వారిగా ఉండాలి.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అపరిశుద్ధత, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు మనం చేయకుండా ఉన్నట్లయితే నువ్వు డైరెక్ట్గా పరలోక రాజ్యం చేరతావు. మీ లోక నాదురైన సాతానుగాడు, ఆ దూతలు ఈ యొక్క మరి లోక మండలం అంతా తిరుగుతూ ఉంటారు. నిన్నెవరూ ఆటంకపరచలేరు. నిన్ను చూసి దూరంగా పారిపోతారు. ఎందుకంటే నీలో ఉన్న దేవుని ఆత్మని అగ్ని వారిని ముట్టనివ్వదు. కాబట్టి డైరెక్ట్ పరలోక రాజ్యం చేరతావు. లేకపోతే వారిని అడ్డుకొని ఈ మండలము దాటకుండా ఆపేసే పరిస్థితి ఉంటుంది. ఇంకో మాట చూడండి, కీర్తన 113:7. ప్రధానులతో, కీర్తన 113:7 చదువుకున్నాము. దయచేసి తీసుకోండి. 113:7 చదువునే. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. ఆమేన్. ఏదైనా అంటాడు, ప్రధానులతోను వారి ప్రజల ప్రధానులతోను వారిని కూర్చుండబెట్టుటకై. అంటే దానియేలు వలె, యోసేపు వలె మనలందరినీ కూడా గొప్ప గొప్ప వారి దగ్గర కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆమేన్. ఒకవేళ పేదవాడు అని, చిన్నవాడు అని అనుకుంటున్నావేమో. నీ దృష్టిలో నువ్వు అలా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో పవిత్రత కలిగినటువంటి వారు పెంట కుప్పల్లో ఉన్నా, నేల మీద దరిద్రులుగా ఉన్నా లేవనెత్తే దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ధనవంతుడు లాజరు ఉపమానం మనం చూసినప్పుడు ఆ యొక్క లాజరు కుడుపులతో మరి ఆ ధనవంతుడు నోటి నుండి దాడిపడే ముక్కలు తినేవాడు. కానీ ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు నరకాగ్నిలో ఉన్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ప్రియ సంగమా, నువ్వు దళితుడివైనా లేకపోతే ఏమి లేనివాడివైనా, స్త్రీవైనా పురుషుడైనా పవిత్రత పరిశుద్ధత కలిగి దేవుని యందు భయభక్తులకి ఆయన కట్టడవాడు విధులు నడితే ఒక్క దినమున నిన్ను ఆయన ప్రధానుల ప్రక్కన కూర్చోబెడతాడు. అర్థమవుతుందండి? ప్రధానుల పక్కన కూర్చోబెడతాడంట. ఏ అంశం మీద చెప్పుకుంటాం? ఇది ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించును. కాబట్టి భూ సంబంధమైన జీవితంలోను, ఆత్మ సంబంధమైన జీవితంలోను మనలను హెచ్చించుట, మనల్ని హెచ్చించుట ఎంతో గొప్ప ధన్యకరం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు పేదవారైనా పెంట కుప్పల వారైనా నిన్ను లేవనెత్తి నిన్ను హెచ్చిస్తాను, నేను గొప్ప అధికారుల ప్రక్కనే కూర్చోబెడతాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతాను. ఆఖరిగా తేనెను నూనెను జుర్రించును. కొండ తేనెను నూనెను జుర్రించును. 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారిని తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. 13 చదువుతున్నా వినండి. భూమి యొక్క ఉన్నత ఎక్కించాను, తర్వాత పొలముల పంట వానికి తినిపించేదను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను వానికి జుర్రించేదను. ఎంత చక్కటి మాట అండి. తేనె అంటే మీకు అర్థమవుతుందా? తేనె అంటే ఏంటి? గొప్ప పోషక పదార్థములతో నిండిన తేనె. అది దేవుడి యొక్క వాక్య ప్రత్యక్షతను, మరుగై ఉన్న మర్మాలను సూచిస్తుంది. తేనె అనేది దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను, మర్మాలను సూచిస్తుంది. తేనెలో అనేక విధములైన పోషక పదార్థాలు, నిజమైన తేనె, అసలైన పట్టు తేనెలో ఎలా ఉంటాయి? నిజమైన అనేకమైన పోషక పదార్థాలు ఉంటాయి. అవి తింటే మరి పడిపోయిన కూడా లేచి నడుపుతారట. అది తింటే పడిపోయిన కూడా లేచి మళ్ళీ నడుపుతారట. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచనగా ఉన్నది. తేనేమో వాక్య ప్రత్యక్షతను, మరుగైన మర్మాలకు సూచనగా ఉంది. నూనె పరిశుద్ధాత్మ అభిషేకములకు సూచనగా ఉందని మనం గమనించాలి. చూడండి, కీర్తన కూడా అంటున్నాడు, 23వ కీర్తన 5వ వచనంలో మనం చూసినప్పుడు ఎంత చదివాడు కదా బాబు, చెప్పాడు కదా వాక్యము. ఆ వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఇక అంటున్నాడు కదా, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుతున్నాను. చదవండి, 5వ వచనం. నా శత్రువులతో నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొందుతుంది. అంటే పరిశుద్ధాత్మ గిన్నె అనగా అక్కడ మనమని అర్థం, విశ్వాసం అర్థం.
నా గిన్నె అంటే విశ్వాసి పరిశుద్ధాత్మతో నిండి పొర్లేటట్లు ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకోటిగా చూడండి, కీర్తన 92:10లో కీర్తన 92:10 చెప్తున్నాడు. కీర్తన 92:10. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. చూసావా ఎలాగంట? గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలంతో నేను అంటబడితిని. చూసారా, కొత్త తైలముతో నేను అంటబడితిని. 92:10 మనం చదువుకుంటాం. గురుపోతు కొమ్ము, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలంతో నేను అంటబడితిని. తైలం అనగా అభిషేక తైలం, కొబ్బరి తైలం, అభిషేక తైలము అని కూడా మనం అనుకోవచ్చు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాగ్దాన భూమిని గురించి మాట్లాడినప్పుడల్లా దేవుడు అంటాడు పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పడము విశేషం. అది మనకిస్తున్నాడు. ఏంటది? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయంట. అంటే అంత తేనె, అంత పాలు కలిగినటువంటి దేశము, సమృద్ధి కలిగినటువంటి దేశముగా మనం గమనించవలసిన వారమై ఉన్నాము. చూడండి, ద్వితోపదేశకాండం 26:9లో ఇలా చెప్తున్నాడు. ద్వితోపదేశకాండము 26:9. ద్వితోపదేశకాండం 26:9 రాయబడి ఉంది. చదువుకుందాం. ఈ స్థలమునకు మనల్ని చేర్చి, చదువునండి. ఈ స్థలమునకు మనల్ని చేర్చి, ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న, పాలు తేనెలు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. ఆమేన్. ఏమిచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఈ దేశమును మనకిచ్చాడు. ఈ స్థలంలోకి మనల్ని చేర్చి, ఆయన ఎక్కడ తీస్తాడు, ఎవరిని ఎక్కడ తీస్తాడో ఆయనకే తెలుసు. కనుగొని నడిపించి మనల్ని చేర్చి, ఎక్కడ చేర్చినా పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఈ దేశమును మనకిచ్చానని చెప్పి మోషే గారు చెప్తున్నాడు. మనకు కూడా అలాంటి దేశాలు ఇస్తాడు తప్ప ఏ మాత్రము మనల్ని చిన్నగా ఆయన చూడడం లేదు. చిన్నగా నలుసుగా ఆయన చూడలేదు. మనం గొప్పవారుగా చూడాలని కోరుకుంటున్నాడు. ఆ రోజుల్లో అనుదినము దేవుడు తన ప్రజలకు మరి కురిపించిన మన్నా దేవదూతల ఆహారం, అది తేనె కలిపినది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఏం కలిపినది? తేనె. చూడండి ఆ మాట చూడండి. నిర్గమకాండము 16:31 ముగించేస్తాను. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. దేనితో కలిపిన? తేనెతో కలిపిన అపూపము వలె ఉండేను. అంటే అక్కడ మన్నాలో కూడా తేనె కలిసింది. తేనె పోషక పదార్థాలు కాదు. కాబట్టి నా బిడ్డలు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు అక్కడ తేనె కలిపినటువంటి కొత్తిమీర గింజ లాంటి అపూపము వారికి ఇచ్చాడు. అదే మన్నానని చెప్పి చెప్తున్నారు. అదే మన్నాని చెప్తున్నారు. మన్నాను కూడా అదే ఆహారంతో పోషిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తేనెయు నూనెయు జురించేదను. జురటం అంటే అర్థం ఏంటి? మా చిన్నప్పుడు అనేవారు మజ్జిగేసి అన్నం గిన్నెలోను అన్నం వేసి పిసికేసి జురేరా బాబు అనేవారు. అంటే అర్థం ఏంటి? తినేయమని, తాగేసేయమని. అలా జురుస్తారంట. అవును, తేనె నూనె పరిశుద్ధాత్మక సాధనగా ఉన్నవి. తేనె ప్రభావం చాలా గొప్పది. దానిని పొందాలంటే బైబిల్ గ్రంథమందలి న్యాయ విధులు పాటించాలి. ఏం పొందాలంటే ఆ తేనె నూనె మనం పొందాలంటే బైబిల్ గ్రంథమందున్న న్యాయ విధులు పాటించాలి. ఏంటి ఆ న్యాయ విధులు? ఆఖరి మాట చదవండి. కీర్తన 19:7. యెహోవా నియమించిన 19:7 చదువుకుంటాం. జాగ్రత్త అండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును. అదనమాట. అర్థమైందా? ఏంటంట? యెహోవా చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పలజేయును. యెహోవా శాస్త్రములు నమ్మదగినవి, అది బుద్ధి జ్ఞానము, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. సరిపోతుంది. ఇక మీరు చదువుకోండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్రం ఏంటంట? యథార్థమైనది, దీన్ని అనుసరించున్నాడు.
రెండవది ఏంటంటే అందులో రెండో మాట ఏంటంటే అది ప్రాణము తెప్పడజేయును. రెండో మాట యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. 10వ వచనం చదవండి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలు బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను ఏంటది? దేవుని శాసనములు, దేవుని ఆజ్ఞలు, దేవుని పరిశుద్ధ గ్రంథము. ఎలాంటంట? అది బంగారము కంటేను విస్తారమైన మేలు బంగారం కంటేను కోరదగినది, తేనె కంటేను జుంటే తేనె దారుల కంటేను మధురమైనది. దేవునికి మహిమ కలుగునుగా. ఇవాళ మన అంశం ఏంటండి? దేవుని జనుల ఆశీర్వాదాలు. ఏంటి ఆశీర్వాదాలు? మనలను కనుగొనును. దేవుడు మనలను కనుగొంటాడు. రెండవది ఏంటి? దేవుడు మనలను కనుగొన్న తర్వాత మనలను నడిపించును. మూడవది ఏంటి? కనుపాపలే కాపాడు. నాలుగవది ఏంటి? ఉన్నత స్థలం మీద ఎక్కించును. ఐదవది ఏంటంటే తేనెయు నూనెయు చూపించును. అంటే ఇంత ధన్యత మనకు తప్ప ఏ లోకస్తులకు ఎంత మాత్రము లేనే లేదు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ మరి బిడ్డలారా, మీరు వినవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలి, ఆయన కట్టడలు అనుసరించి నడవాలి, ఆయన విధులను మనం గైకొనేవారుగా ఉండాలి. మరి లోక సంబంధమైన దేవతలతో తిరగకూడదు, వారిని పూజించకూడదు, వారికి కల్పించిన వాటిని తినకూడదు. మనం ప్రత్యేకించబడిన వారిగా ఉంటే నువ్వు ఎక్కడున్నావో నిన్ను కనుగొంటాడు. నిన్ను ఆయన నడిపించుకుంటాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తాడు? నిన్ను కనుగొంటాడు మొట్టమొదటిగా. రెండవదిగా నిన్ను నడిపించుకుంటాడు. మూడవదిగా తన కనుపాప కంటే ముఖ్యంగా నిన్ను కాపాడుకుంటాడు. నాలుగవదిగా ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడు. ఐదవదిగా తేనెయు నూనెయు నీ చేత జూరిస్తాడు. అటువంటి గొప్ప కృప మీ అందరి పట్ల దేవుడి నుంచి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. మోకరించండి, మోకరించండి. ప్రభువా, దేవుడు నాతో మాట్లాడు. మాట్లాడండి, నాతో మాట్లాడు ప్రభా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నూనెయు తేనెయు జులిస్తానని చెప్పావు, ఉన్నత స్థలం ఎక్కిస్తానని చెప్పావు, కనుపాపాలే కాపాడతానని చెప్పావు, నన్ను నడిపించుకుంటానని చెప్పావు, నన్ను నీవే కనుక్కుంటానని చెప్పావు. అవును ప్రభా, నువ్వు కనుగొన్నావు కనుక నాకు రక్షణ వచ్చింది. నేనైతే నేను కనుగొనలేదు, నీవే నన్ను కనుగొని నన్ను ఏర్పరచుకున్నావు. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలను నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. దేవుని జనుల ఆశీర్వాదం అనే అంశం మీద మనకు కొన్ని మాటలు 5 మాటలు మాకు బోధించాలి ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలుపుకున్నాం ప్రభా. మరి ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలుపుకున్నాం ప్రభా. మరి మిమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. మరి వాక్యం విని మేము దాని ప్రకారంగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి ప్రభా.
మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలుపుకున్నాం ప్రభా. వాక్యంలోని మర్మాలు మేము తెలుసుకున్నాం ప్రభా. మరి వాటిని మేము మా హృదయంలో నింపుకొని ప్రభా, మరి వాటిని ఆశ్రయించి పడండి. స్టార్ట్ చేద్దాం. నేను మీకు అప్పగించబడిన దానిని